ఇటీవల రాష్ట్ర రాజధానిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు తొత్తులుగా మారిరు అనేటువంటి వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజా సమస్యలపైన నిరంతరం కేసీఆర్ పైన కానీ కాంగ్రెస్ పైన కానీ ఈరోజు బీజేపీ పైన కానీ నికరంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే తప్ప ఈరోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బీజేపీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ కేంద్ర బడ్జెట్లో తీవ్రమైనటువంటి వివక్షత చూపినప్పటికీ ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీని విమర్శించకుండా ఈరోజు కమ్యూనిస్టులను విమర్శించటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం తప్ప ఈరోజు బీఆర్ఎస్కి ఉపయోగపడదు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించటానికి కమ్యూనిస్టులే కారకులు అని పొగిడినటువంటి ఈ కేసీఆర్ గారు ఈరోజు కమ్యూనిస్టులు ఏ రకంగా లోపాయికారంగా తొత్తులుగా మారిరో ఈరోజు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకి క్షమాపణ చెప్పాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఒంటెత్తు పోకడగా మొండిగా వ్యవహరిస్తూ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూకలు చెల్లే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.